మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 52వ రోజు, ఫిబ్రవరి 21వ తేదీ. అంశము: రాబోయే 30 నిమిషాల్లో నేను వారిలో ఒకరిని చూస్తాను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. హెబ్రీ 11వ అధ్యాయము 10వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. కొంతకాలం క్రితం ఒక చిన్న ఐరిష్ మహిళ సముద్రము దాటి ఇక్కడకు వచ్చినట్లు నాకు గుర్తుకు వచ్చింది. ఆమె ఇక్కడికి తన దారిలో వచ్చుచుండెను. వాడలోని సంగీతకారుల బృందం తమ సంగీతాన్ని వాయించుచున్నారు. మీకు తెలుసా, అలాగే కొనసాగుతున్నాయి. కొంతసేపటికి ఒక పెద్ద తుఫాను వచ్చింది మరియు వారు అత్యవసర పిలుపు పంపారు. కెప్టెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు వాయించడం 1 నిమిషం ఆపండి, మనకు న్యూయార్క్ నుండి ఇప్పుడే వార్త అందింది. మనం 30 నిమిషములు కనుక ఆగకపోతే మనం సముద్రపు అడుగు భాగానికి వెళ్తాం. మీ సంగీత శైలి మార్చండి, మీరంతా ప్రార్థించండి అని ప్రకటించాడు. అప్పుడు అందరూ మోకాళ్లపై పడి, నా దేవా నీకు సమీపముగా అని పాటను ప్రారంభించారు. అందరూ ప్రార్థించటం ప్రారంభించారు. ఓడ ముందుకు వెనుకకు ఊగుతూ అలలగుండా దూసుకుపోతుంది. పొడవాటి దుస్తులు, పొడవాటి చేతులు మరియు పొడవాటి జుట్టుతో ఉన్న ఆ చిన్న వృద్ధ ఐరిష్ తల్లి పైకి కిందకి నడుస్తూ హల్లెలూయా హల్లెలూయా అని అరుస్తున్నది. వారు అన్నారు, నీవెందుకు ప్రార్థించకూడదు స్త్రీ అని అరిచినప్పుడు ఆమె అన్నది,
నేను ఇప్పటికే ప్రార్థన చేశాను, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. నిజమే, ఆయనతో నడవండి, సిద్ధంగా ఉండండి. కాబట్టి కొంతసేపటి తర్వాత వారు కొనసాగారు. కెప్టెన్ తిరిగి వచ్చి, ఓ స్త్రీ, నీకు ఏమైంది అని అడిగాడు. ఆమె అన్నది, ఓ, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నది. అతడు అన్నాడు, నేను చెప్పింది నీకు అర్థమైందా అని అన్నాడు. ఈ ఓడ 30 నిమిషాలు గనుక నిలబడకపోతే మనం సముద్రపు అడుగు భాగానికి వెళ్తాం. అందుకు ఆమె అన్నది, నాకు అర్థమైంది, హల్లెలూయా అన్నది. ఓ స్త్రీ, దాని అర్థం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆమె అన్నది, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను మరియు నువ్వు వెళ్తున్నావు. ఇప్పటి నుండి 15 నిమిషాల్లో సముద్రపు అడుగు భాగంలో మనము ఉండవచ్చును ఖచ్చితంగా అంటూ ఆమె ఇలా అన్నది, నేను నా కూతురిని చూడటానికి ఐర్లాండ్ నుండి అమెరికాకు వెళ్ళుచున్నాను. నేను ఆమెను 30 సంవత్సరాలుగా చూడలేదు. మరి నేను అమెరికాలో నా కూతురిని చూడడానికి వెళ్తున్నాను. పడవ గనుక 30 నిమిషాలు నిలిచి ఉంటే నేను ఆమెను అమెరికాలో చూస్తాను. ఒకవేళ అది నిలబడకపోతే నాకు మహిమలో వేరొకరు ఉన్నారు. రాబోయే 30 నిమిషాల్లో నేను వారిలో ఒకరిని చూస్తాను. హల్లెలూయా, అది సంగతి. ప్రార్థించండి, ఆయనతో నడవండి. నీవు నిత్యత్వంలోకి పోవుచున్నావు. ఆయనకి సమీపంగా బ్రతకండి. తెర లోపలే నిలవండి. పెంతెకోస్తు ఎక్కడ విఫలమైందని నేను అనుకుంటున్నానంటే అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన అద్భుతమైన అంశం. ప్రియ సోదరి సోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప వర్తమాన భాగాన్ని బట్టి దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ మనం ఆయనతో పెనవేసుకుంటూ, మనం ఆయనతో కలిసి మన విశ్వాసంతో సాగుతున్నప్పుడు మనం నిశ్చయంగా దేనికి భయపడం. మరణానికి సహితం ఎదురు వెళ్ళే గొప్ప విశ్వాసం మనలో ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మన తండ్రి మరణాన్ని సైతం జయించిన గొప్ప దేవుడు. మనము కూడా ఆయన పిల్లలం కాబట్టి, అదే విశ్వాసాన్ని మనలో నింపుకుంటున్నాం కాబట్టి మనము కూడా మరణానికి సైతం భయపడని వారముగా మనము వాక్యాన్ని ఎల్లప్పుడూ పెనవేసుకుంటూ విశ్వాసంతో మనం సిద్ధపడే గొప్ప విశ్వాస వీరులుగా మనం ఎల్లప్పుడూ తయారవుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? అది వాక్యం యొక్క ప్రేరణ. నిజంగా ఈ అంశంలో మనం చూసినట్లయితే మీరు విన్నట్టుగా రాబోయే 30 నిమిషాల్లో నేను వారిలో ఒకరిని చూస్తాను. మరి మొత్తం చదువుకుంటూ వచ్చాం, మీరు విన్నారు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ ఓడలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి మధ్యలో ఒక పెద్ద తుఫాను రేగటం, ఓడలో ఉన్న వారందరూ కూడా ఎంతో మరి గలిబిలి చెందుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వృద్ధ స్త్రీ, ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి ఆమె ఉండటం ఆ ఓడలో ఉన్న కెప్టెన్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ స్త్రీ, మేమందరం ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నీవెందుకు అలా ఉన్నావని చెప్పేసి అడిగినప్పుడు ఆమె అన్నది, అవును, నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆమె మాటలు ఆ కెప్టెన్కి అర్థమవ్వకపోవచ్చు, కానీ నిజంగా ఆమెలో ఒక గొప్ప బయలుపాటు ఉంది. ఈ ఓడ క్షేమంగా గమ్యానికి చేరితే ఆమె చూడాలనుకున్న తన కూతుర్ని చూస్తుంది. ఒకవేళ గమ్యానికి ఆ ఓడ క్షేమంగా చేరకపోతే మరణించినా పర్వాలేదు. ఎందుకంటే ఆమెకు మహిమలో మరొకరున్నారు. వారిని చూడటానికి ఆమె సిద్ధంగా ఉంది. బ్రతుకుంటే తన కూతుర్ని చూడటానికి, ఒకవేళ చనిపోతే తన వారిని చూడటానికి ఆమె సిద్ధంగా ఉంది. గొప్ప విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? మనం అంత సిద్ధపాటు కలిగి ఉన్నామా? మన జీవితంలో ఏమి జరిగినా
మన జీవితం అనే ఈ ఓడలో ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలజడులు రేగినా, ఎంత గలిబిలి చెందినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక నిశ్చయత నీకు ఉన్నదా? క్రీస్తులో నీవు నిలబడి ఉన్నావా? క్రీస్తుతో నువ్వు కలిసి నడుస్తున్నావా? ఒకవేళ అలా ఉంటే గనుక నువ్వు దేనికి భయపడవు. ఒక గొప్ప నిశ్చయత మనలో కలుగుతూ ఉంది. బ్రతికితే క్రీస్తు కొరకు, ఒకవేళ చనిపోతే కూడా ఆయనతో నిత్యత్వంలో ఉండటానికి నీవెల్లప్పుడూ సిద్ధపడుతూ ఉన్నావా? నిశ్చయంగా అదే క్రమంలో నీవు ఉంటే ఎంతో ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ లోకాన్ని పెనవేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటి మనపై దాడి చేస్తుంది. మరణం మనలను మింగివేస్తుంది. మన ముగింపు సరిగా ఉండాలి. మనము ఇంతకాలం ఏదోలా ఉండొచ్చు, కానీ ఈ క్షణం మనం వెళ్ళిపోతే మన ముగింపుకి ఒక మంచి అర్థం ఉండాలి. మనము ఏదైతే ఆశిస్తున్నామో అది మనం కోల్పోయే వ్యక్తులుగా మనం మిగిలిపోకుండా ఉండాలి. క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ ఆనందించే ఆ మహిమలోకము మనము పొందుకోవాలంటే ఎల్లప్పుడూ క్రీస్తుతో కలిసి ఆయనలో నిలిచి ఆయన కొరకే మహిమకరంగా బ్రతికి యథార్థంగా ఆయన కొరకు జీవిద్దాం. ఒక దినాన ఆయనను కన్నులారా చూద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనం యథార్థపరులమై యథార్థంగా క్రీస్తు కొరకు జీవిస్తూ అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపిద్దాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము సంఖ్యాకాండము 1-2 అధ్యాయములు, మార్కు 3వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశమును అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సత్యాన్ని, సువార్తను ప్రకటించే కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. మేము చేసే అనేక అంశాలు మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం.
హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే కృపా 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 కృపా